ఆరాధ్య హాయ్. హాయ్ హాయ్ చెప్పవా చిన్నోడా? హాయ్ హాయ్. పావురానికి హాయ్ చెప్పు. వచ్చింది హాయ్ చెప్పు పావురానికి. అదిగో అక్కడ ఉంది, చెప్పు హాయ్ చెప్పు. చూస్తున్నాను నిన్నే. ఆరాధ్య ఆరాధ్య ఇటు చూడు, ఇటు చూడు. ఆరాధ్య ఆరాధ్య ఇటు చూడు, ఇటు ఇటు. చిట్టి తల్లి హాయ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికైతే బిలేటెడ్గా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇది గురు పౌర్ణమి రోజు వ్లాగే, కాకపోతే పిల్లలతో కుదరలేదు నాకు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అందుకే కొద్దిగా లేట్ అయింది. ఈ బుడ్డిది చూసారా బ్యాక్గ్రౌండ్లో, ప్రతిదానికి హెల్ప్ చేస్తానంటూ ప్రతి పనిలో వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నేను దేవుడి సామాగ్రి శుభ్రం చేసేసుకున్నాను. తర్వాత ఇలా నైవేద్యాల కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ 2 నైవేద్యాలు అనుకున్నానండి. మూడోది అయితే శనగలు అయితే రాత్రి నానబెట్టుకొని పెట్టుకున్నాను. యాక్చువల్లీ మనము ఇలా 3, 5 ఇలా ఈ ఆడ్ నెంబర్స్లోనే నైవేద్యాలు పెట్టాలి. అది ఎందుకో నాకు కూడా తెలియదు, ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయండి. ఫస్ట్ అయితే నేను వడలు వేసేసుకున్నాను. తర్వాత పాయసం అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను అవి డీటెయిల్గా అయితే ఏమీ చూపించట్లేదు. వడ అయిపోయిన తర్వాత ఇలా పాయసం కోసము నేను జీడిపప్పు, ద్రాక్ష అవన్నీ వేయించుకుంటున్నాను. నాకైతే తొందరగానే నైవేద్యాలు అయితే అయిపోయాయి. నైవేద్యాలు అయిపోయిన తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది కొంచెం స్పెషల్ పండగ కాబట్టి మళ్ళీ పటాలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అందులో నాకు మా బ్రదర్ అయితే హెల్ప్ చేశాడు. ఫస్ట్ అయితే ఇలా వినాయకుడితో స్టార్ట్ చేస్తున్నాను. మనం ఏ పూజ చేసినా ఏ పండగ అయినా కూడా మనం వినాయకుడితో మొదలు పెడతాము, ఏ విఘ్నాలు రాకూడదు అని. దండం పెట్టు, పెట్టు స్వామికి దండం పెట్టు, నమస్తే పెట్టు, దండం పెట్టు స్వామికి, దండం పెట్టుకో, దండం పెట్టు, ఇలా చూపించు, దండం పెట్టు స్వామికి, దండం పెట్టు, చూపించు, నాకు చూపించు. ఇలా అలా పెట్టాలా? అవునా, చాలు. మా బుడ్డిది కూడా పూజలో ఇలా వచ్చి డిస్టర్బ్ చేసేస్తుంది. అది కూడా పూజ చేస్తాను అంటుంది. యాక్చువల్లీ ముందు రోజు నానపెట్టుకున్న శనగలు అయితే నేను ఇలా మాలగా గుచ్చుకుంటున్నాను సూది దారం సహాయంతో. ఇలా మనం శనగలు ఎందుకు పెడతాము అంటే గురుబలం మంచిగా రావాలి అన్నా, గురుబలం లేకపోయినా మనం ఈ శనగలు మాల అయితే వేసుకోవచ్చు గురు పౌర్ణమి రోజున దేవుడికి. దానివల్ల మనకి గురుబలం అయితే పెరుగుతుంది. అసలు గురు పౌర్ణమి ఎందుకు చేసుకుంటాము అంటే మనము బోధ గురువులు, ఇప్పుడు సాయిబాబా, దక్షిణామూర్తి ఇలా వాళ్ళని పూజించుకునే పండగే గురు పౌర్ణమి. మనం ఇలా బోధ గురువులకే కాకుండా మనకి పాఠం చెప్పిన గురువులను కూడా పూజించుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ అయితే దీప నైవేద్యం అంటారు కదా, అందుకని ఫస్ట్ ధూపం పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఫస్ట్ నేనైతే పసుపుతో వినాయకుడిని చేసుకున్నాను. ఆ వినాయకుడికి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను. తర్వాత నేనైతే నా దగ్గర సాయిబాబా విగ్రహం ఉంది కాబట్టి సాయిబాబాకి అయితే పూజించుకుంటున్నాను. ఇలా సాయిబాబాకి కూడా 108 అష్టోత్తర శతనామావళి చదువుకొని నా పూజనైతే నేను కంప్లీట్ చేసుకున్నాను. భక్తితో కొడితే పగులుతుంది. బత్తితో కాదు, బలంతో కొడితే పగులుతుంది. టెక్నిక్తో కొడితే పగులుతుంది. ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా నైవేద్యాలు అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దేవునికి హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. ఈవినింగ్ మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక అలా ఇంటి దగ్గర ఉన్న బాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకో టెంపుల్కి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా చిన్నోడు చిన్నది భలే ఆడుకున్నారు. చిన్నప్పుడు నేనైతే టెంపుల్కి ప్రసాదాల కోసమే వెళ్ళేదాన్ని.
లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఇలా చాలా రౌండ్స్ అయితే తిరిగి ఆడుకున్నారు అన్నా చెల్లెళ్ళిద్దరూ. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా గురు పౌర్ణమి అయితే మేము ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారు? నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నా వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మరో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.